ఆటో డ్రైవర్‌తో మాట్లాడదాం. ఎట్లా తొందరలో ఎలక్ట్రికల్ ఆర్టీసీ ఆటోలు వస్తున్నాయి. మరి మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏముంది మేడం, ఇంకా చావడమే ఉంది పరిస్థితి, ఇంకేం లేదు చెప్పాలంటే. ఇప్పుడే చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి. ఇంట్లో 1000 రూపాయలు తెచ్చుకోవడానికే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తల్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇంకేముంది, ఇంకా రేవంత్ రెడ్డి గారు ఎవరో ఒకరు మమ్మల్ని చంపేస్తే అయిపోతుంది. లేదా మా ఆటో కూడా ఫ్రీగా ఇచ్చేస్తాము రేవంత్ రెడ్డి గారికి, తీసుకోమని చెప్పండి ఈ ప్రభుత్వానికి. ఇంకేం చేయగలుగుతాం, ఇంకా ఇంకేం చేయలేము మేము. ఇప్పుడే అవ్వలేక అంటే నానా అవసరాలు పడుతున్నాం మేము. ఇంకేం చెప్పగలుగుతాం అలాంటి పరిస్థితి. ఎందుకు ఆటోలు సరిగ్గా నడవట్లేదా ఇప్పుడు? ఇక్కడ అంటే ఏడ నడుస్తున్నాయి ఫ్రీ బస్సులు పెట్టినప్పటి నుంచి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది కదా. దాదాపు ఎక్కడ ఏ ప్రజల్ని అడిగినా కానీ చెప్తున్నారు చక్కగా అవతలేదు దందా అనేది. మేము ధర్నాలు ఎప్పుడు మేము బంద్ చేసుకొని కూర్చోవడం బెటర్, ఇంకా ఏదో కూలి పని చేసుకోవడం బెటర్. ఇంకా ఈ ఆటో నడపడం ఏం పరిస్థితి ఏటు లేక మాకు ఆ కూలి పని రాక దీని మీద దిగినాం అనేసి ఇలా ఉంది మా పరిస్థితి. ఘోరంగా ఉందండి పరిస్థితి, అయితే చాలా దారుణం. ఆర్టీసీ ఆటోలు వస్తుంటే మీరు ఎందుకు అబ్జెక్షన్ చెప్తున్నారు? ఆర్టీసీ వాళ్ళే కదా అవి. ఈ ఆటోకే చాలా ఘోరంగా ఉందంటే మా ప్రైవేట్ వెహికల్కే మాకు చాలా ఇబ్బందిగా, ఉపయోగం లేకుండా పోయింది ఫ్రీ బస్సుల వల్ల. ఇంకా ఆర్టీసీ బస్సులు వస్తే ఇంకేముంది, ఇంకా వేస్ట్. వాళ్ళ వాదన ఏంటంటే ఆర్టీసీలో కొంచెం తక్కువ ఛార్జీ ఉంటుంది, ప్రైవేటు ఆటోలు ఊబర్ ర్యాపిడో కొంచెం ఛార్జీలు ఎక్కువ వసూలు చేస్తున్నారు, మిమ్మల్ని తట్టుకోవడానికి ఆర్టీసీ ఆటోలు వస్తున్నాయి అంటున్నారు. లేదండి, మమ్మల్ని తట్టుకోవడానికి ఏడుంది మేడం. మాకు అసలు మనీ ఎక్కువ ఇస్తేనే కదా, అర్నింగే లేదు కదా మాకు. ఎక్కడ ఉపయోగం ఉంది దానివల్ల? ఉపయోగం లేదు. ఇప్పుడు ఆర్టీసీ ఆటోలో ఇది ఎలక్ట్రికల్ వెహికల్ వస్తాయి, ఇంకా మాకైతే ఉపయోగం అయితే లేదు. పొల్యూషన్ ఒకటి తగ్గుతుందేమో కానీ మాకు మాత్రం ఇంకా ఆర్టీసీ అంటున్నారు కదా, ఇంకా ఆర్టీసీ అంటే బస్సు అనుకుంటే ఆటో ఇంకా చాలా సులువు అవుతుంది ప్రజలకి, మాకే ఇబ్బంది. ఇక మేము కూడా ఆటో నడుపుకోకుండా రోబో ఆటో అంటే డ్రైవర్ రోబోని చేసేస్తే బెటర్ ఉంటుంది. మేము కూడా వెనకాల కూర్చొని మేము కూడా వెళ్తుంటాం, ఆ మనీ ఏదో మేము ఇచ్చేస్తాం. అంతే ఉందండి మేడం పరిస్థితి. ప్రజెంట్ ఆటో డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది? ఆటో డ్రైవర్ పరిస్థితి బతకాలో చావాలో మేడం, అంతే పరిస్థితి. ఇంకేం చెప్పలేము మా గురించి. మీరు మమ్మల్ని నన్ను కాదు, ఏ ఆటో డ్రైవర్నైనా అడగండి చెప్తుంటారు. పరిస్థితి చాలా హీనంగా ఉంది, బతకలేము ఇక్కడ అంతే. అంటే ఫ్రీ బస్ వల్ల ఇదంతా లేక మెయిన్ ఫ్రీ బస్, మెయిన్ రీజన్ ఫ్రీ బస్. ప్లస్ పైగా ర్యాపిడో, మా లాంటి ఊబర్ డ్రైవర్ ఆటో కాకుండా ర్యాపిడో బైక్ అయిపోయింది. బైక్ మీరు ఒకరు ఇప్పుడు ఈ మధ్య లేడీస్ కూడా మేడం చాలా దారుణంగా ఏమైందంటే భయం లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు. నైట్ చూస్తలేరు, ఏం చూస్తలేరు. నైట్ అవుతుంది కదా అనేసి అరే పాపం లేడీ మన ఆటోలోనే ఎక్కుతుంది, సేఫ్ ఉంటుంది అనేసి అంటే లేదు, బైక్లో వెళ్ళిపోతుంది. ఒక సూట్ కేసుకున్నా కానీ ముందర పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా ఏడంగా అవుతుంది. బైక్ డ్రైవర్స్ చాలా ఎక్కువ అయిపోయాను, మాకంటే ఎక్కువ ఉన్న వాళ్ళే ఉన్నారు. కాలేజీ స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్గా చేసుకుంటున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. త్వరలో ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఆటోలు వస్తున్నాయి, మీ పరిస్థితి ఏంటి? అంతే మేడం, అడక తినాలి ఇక. ఇది తప్పేటట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు మాకు రేట్లు వస్తలేవు అని చెప్పి ఇది ఎప్పుడో 2014లో పెట్టిన రేట్ అంట ఇది. ఆ రేట్ నుంచి మా లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడినా ఆఫీసర్కి అర్థమైతే లేదు. ఆడిపోతానికి పోయినాం ఎన్నోసార్లు, ఈ రీజనల్ కమిషనర్తో పోయినాం ఎన్నోసార్లు. లీడర్లు చెప్పింది వాళ్ళు ఇంటలేరు, పట్టించుకుంటలేరు. ఇప్పుడు నిన్న మొన్న నేను న్యూస్లో చూస్తున్నా ఎలక్ట్రిక్ ఆటోలు వస్తున్నాయి ఆర్టీసీ అని. మేము అడగ తినవలసింది ఆటో డ్రైవర్లు, ఏం చేస్తాం? తప్పేటట్లు లేదు. ఇక బండ్లు అక్కడ అమ్మేసి అడగ తినాలి. ఈ బండ్ల ఈఎంఐ ఎట్ట కట్టాలి, రూమ్ రెంట్ లేనిది మా పరిస్థితి. ఎవరికి చెప్పాలని అర్థమవుతలేదు. మేము గ్రూప్లలో వచ్చిన దానికి రిప్లై గిట్ ఇస్తున్నాం, మా పరిస్థితి పట్టుకొని సార్ అని చెప్పి రేవంత్ రెడ్డికి ఇస్తున్నాం, కానీ ఆయన గిట్ట సపోర్ట్ చేస్తలేడు. గవర్నమెంటే ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఆటోలు తెస్తుంటే మీరెందుకు వద్దంటున్నారన్నా? వద్దంటున్నారంటే ఇప్పుడు ఉన్న రేటే ఇంత ఉంది కదా మేడం. ఇప్పుడు వచ్చిన గిరాకీ అక్కడక్కడ ఇప్పుడు మామూలుగా గల్లీలోకి వెళ్ళి బస్ స్టాప్కి రావాలన్నా ఏదైనా ఆఫీస్కి పోవాలన్నా మెయిన్ రోడ్ కనీసం బుకింగ్ అని వస్తుంది. ఇప్పుడు మేము ఆన్లైన్ చేసే లెక్క ప్రకారం ఇప్పుడు నువ్వు వాళ్ళే ఆర్టీసీలో వాళ్ళు ఎలక్ట్రీషియన్ బండ్లు పెట్టి వాళ్ళు బస్ స్టాప్ దాకా ఆ బండ్లనే బుక్ చేసుకోమంటారు సేమ్ టికెట్లా. ఇక మాకు బుకింగ్లు ఏడుంటాయి మేడం? కస్టమర్ ఎవరు ఎక్కుతారు? మా బండిని అడిగేటోళ్ళు లేరు, ఇప్పుడే అడిగేట కష్టం. నువ్వు అట్లాంటిది ఇంకా ఎవరు అడుగుతారు చెప్పండి? వాళ్ళే డైరెక్ట్ బుక్ చేసుకొని ఇదే దాని మీద పోమ్మంటారు. అంటే అదే టికెట్ మీద ఆటో బుక్ చేసుకోవాలి, అదే బస్ టికెట్ అంట. ఇక దానికి మేము బుకింగ్ లేడొస్తాయి, మాకు కష్టం ఎక్కడ వస్తుంది? ఇక ఇప్పుడు వచ్చుడే కష్టం. నీకు 500-600 సంపాదించుడు ఎక్కువ ఇప్పుడు రోడ్డు. ఎందుకంటే నేను 8 గంటలకు వచ్చినా కూర్చున్నాడు రోడ్డు మీద, ఏం చేస్తాం? ఇప్పుడు ఒకవేళ అది సేమ్ అది గవర్నమెంట్ ఫాలో అయింది అనుకోండి, ఇక మేము అడగ తినుడే అంతే, ఏం తప్పదు. ఇక మా పాపం మా ఫ్యామిలీ పాపం తగులుతుంది వాళ్ళకి, ఏం చేస్తాం? గవర్నమెంట్ కన్నా విజ్ఞప్తి చేసే అవకాశం ఉందా? అంటే చెప్తున్నాం అందరం, మీకు దయచేసి అన్న నమస్తే అన్న, ఇప్పటిదాకా నీకు దండం పెడతాం, ఆర్టీసీలో ఛార్జీ ఫ్రీ బస్ పెట్టి పరిశాన్ చేసినావు, మిమ్మల్ని నమ్ముకొని మేము ఓటేసినాం. ఆటో వాళ్ళతోనే గెలిచిండు ఆయన. నువ్వు కావాలంటే సర్వే చూడమని, ఆటో ఓట్లతోనే గెలిచిండు.
నమ్మకం చేసి నన్ను కరే మాకు ఏమన్నా చేస్తాడేమని చెప్పి ఆశతోని ఉన్నాం. కానీ మరి పూరా ఇప్పుడు మమ్మల్ని అడక తినేటట్లా చేస్తున్నాడు. ఇక ఏం చెప్తాం అంతకన్నా. దయచేసి ఏమన్నా చేస్తే ఇవి బంద్ చేసి మాకు ఇప్పుడు ఆర్టీసీ తీసేసినా, లేకపోతే స్కూల్ పిల్లలకు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఆ టైంలో ఫ్రీ పెడితే నడుస్తుంది. కానీ అందరికీ ఫ్రీ పెట్టి మా ఆటోల బతుకులన్నీ రోడ్డు మీద వేసిండు. ఏం లాభం? ఈ ప్రైవేట్ ఆటోలు ఎక్కువ వసూలు చేస్తున్నారు అనే కాన్సెప్ట్ తో కూడా ఇది పెడుతున్నారని ఒక అట్లా ఒకవేళ నిజమే అట్లా వసూలు చేస్తున్నారంటే మేము అన్నిటికీ రెడీ. వాళ్ళు కోర్టు గుంజినా రెడీ, వాళ్ళు జైలు పంపినా రెడీ. మీకు తెలియదా మేడం, మేము రేట్ ఒకవేళ ఎగ్జాంపుల్ ఎక్కువ చెప్పినాం అనుకోండి, ఇంటర్ ఎవరైనా ఎక్కుతారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎప్పుడైనా నైట్లో మేము బంద్ చేసుకొని సపడా కూర్చున్నప్పుడు అలసిపోయి కూర్చుంటాం కదా, ఎవరైనా వచ్చి అడుగుతారు ఆటోలు దొరుకుతలేవు జర పాండి అంటే, 7 ఉన్నది మేడం అంటే 2 కిలోమీటర్లు ఉంది అంటారు. మేము ఏం చేస్తాము, జర 2 రూపాయలు ఎక్కువ రావాలనే కదా, 100 రూపాయలు ఇవి మేడం అంటాం. దీంట్లో ర్యాపిడోలో నాకు 85 చూపిస్తుంది, 65 చూపిస్తుంది అంటారు. ఇంకా ఎక్కువ ఇచ్చినప్పుడు ఎక్కువ వసూలు చేసినట్టు ఉంటుంది. వాళ్ళకి తెలిసిపోయింది ఎంత ఇవ్వాలనేది. మేము ఇక దాన్ని డిమాండ్ చేయలేము. ఎక్కువ వసూలు చేస్తున్నట్టు బల్లాం అదంతా, కానీ ఉట్టి మాటలు అవన్నీ. ఒకవేళ ఎక్కువ అడిగినా ఇస్తారా మేడం ఎవరన్నా? వాళ్ళకి తెలుసు ర్యాపిడోలు ఎంత వస్తుంది, ఓలా ఊబర్లు ఎంత వస్తుంది అని తెలుసు. దానికి తెలిసినాక గిట్ట మేము డిమాండ్ చేసి అయితే అడగలేము కదా. వాళ్ళు ఇష్టం ఉంటే ఎక్కుతారేమో, లేకపోతే కానీ ఇదంతా బదలాం అంతా, అది వేస్ట్ మాటలు. ఒకవేళ అట్లా తీసుకుంటే వాళ్ళు ఇమీడియట్గా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వచ్చు, అది రూల్ ఉంది కదా. ఒకవేళ ఆటో వాళ్ళు ఆల్రెడీ పోలీసులే చెప్తారు మాకు ఎవరిని కస్టమర్ని సతాయించొద్దా అంటారు. మీరు ఒకవేళ అట్లా జరిగితే కస్టమర్ ఫోన్ చేసి ఈజీగా ఆటో నంబర్ ఉంటుంది, దానికి మేము రిజిస్టర్ అయి ఉంటుంది, మా నంబర్ కొడితే పోలీసుల డీటెయిల్స్ మొత్తం వస్తుంది. నేను ఈజీగా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అదంతా ఫేక్ ముచ్చట్లు, అది అబద్ధం. అది బ్రదర్ ఏం పేరు? హౌసింగ్ ఖమ్మం నుంచి వచ్చాను. నేను ఇక్కడ 2018 నుంచి ఇక్కడే సెటిల్ అయ్యాను. కోచింగ్ అని వచ్చాను ఇక్కడ నార్మల్కి. కోచింగ్ అని వస్తే ఏ జాబ్ దొరకక ఇది ట్యాక్సీ ఓన్ తీసుకొని నడుపుతున్నాను. ఏం చదువుకున్నారు? బిఎస్సి మ్యాథమెటిక్స్ అయ్యాను. బిఎస్సి చేసి ఇప్పుడు ఆటో నడుపుతున్నారు. ఏమిది ఎక్కడుంది జాబ్ లేదు, ఏం లేదు. ఏదో ఒకటి ఇక చూసుకోవాలి కదా ఫ్యామిలీని. కోచింగ్ అంత డబ్బులు పెట్టారు కదా, అది మొత్తం. ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు ఆటో? నేను 2019 నుంచి ఇక్కడే నడుపుతున్నాను. ఇప్పుడు అది ఫ్రీ బస్సులు చేయక ఇక మాది కూడా దీని మీద ఆధారపడేటోళ్ళం. అది కూడా ఇల్లు రెంట్కి అటుకే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రికల్ బస్సులు వస్తే ఇక కష్టం. ఎలక్ట్రికల్ ఆటోలు అదే ఎలక్ట్రికల్ ఆటోలు వస్తే మా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడే కిరాయి లేక ఏం లేక ఇలా కూర్చొని ఉన్నాం. మీరే చూడండి ఒకసారి ఎన్ని లైన్లు ఉన్నాయో, చాలా ఇబ్బంది అవుతుంది. ఏం అసలు దాదా మీకు మీరు ఖాళీగా ఉంటున్నావు, బుకింగ్స్ లేక అంటున్నారు. ఎప్పటి నుంచి ఉంది సమస్య మీకు? ఇప్పుడు ఎప్పటి నుంచి సమస్య అంటే, అప్పుడు అంతకుముందు మనకు కిలోమీటర్కి 20 రూపాయలు టెప్పు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు అది కాస్త 9 రూపాయలు 11 రూపాయలు చేసేసారు. ఇప్పుడు ఎందుకు చేశారో ఏమిటో తెలియదు. ఓన్గా ఇప్పుడు నంబర్ ప్లేట్, అది ట్యాక్సీ ప్లేటు అది తీసుకున్న మీటర్ ఉంటుంది కదా, అప్పుడు మీటర్ లెక్క తోలుకున్నా మా బతుకులు బాగుండేయేమో. అనవసరంగా ర్యాపిడో ఊబర్ తెచ్చి దానికి మేము అట్రాక్ట్ అయిపోయినాం. ఇప్పుడు అది ఉంటేనే మేము పని చేసేటట్టు అయిపోయినాం. అందుకనే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు.